అందాన్ని కాపాడుకునేందుకు తరచూ బ్యూటీ పార్లర్స్కి వెళ్లడం నేటి ఆధునిక మహిళలకు అలవాటే. ఫేషియల్స్ మొదలుకుని అవసరాన్ని బట్టి పీల్స్, పిగ్మెంటేషన్ చికిత్సలు, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, లేజర్ ఇలా అనేక థెరపీలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ చికిత్సలను తీసుకున్న తరువాత కొంతమందిలో చర్మం కందిపోవడం, ఎర్రగా మారడంతో పాటు ఎలర్జీ లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంతమందిలో అకస్మాత్తుగా మొటిమలు కూడా పుట్టుకొస్తుంటాయి. ఎందుకిలా? అసలు ఇంతకీ బ్యూటీ పార్లర్ చికిత్సలు సురక్షితమేనా? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫేషియల్స్ ఏంటి, అసలు ఈ డీటాన్ ఏంటి, మనకు అవసరమా అనే క్వశ్చన్ తీసుకుంటే, డీటాన్ ఫేషియల్స్ అనేది ఒక సైకలాజికల్ బెనిఫిట్ అనొచ్చు. అంటే మనం ఇప్పుడు ట్యాన్ అయ్యాము, ఎండకు తిరిగితే ట్యాన్ అవుతాం, ఎండకు తిరగకపోతే నార్మల్ అవుతాం. ఈ మధ్యలో ఈ ఫేషియల్స్ చేయించుకుంటే కొర ట్యాన్ పోతుందని చెప్తుంటారు. అసలు ఈ ఫేషియల్స్ మంచిదేనా అడుగుతాం. సో ఎప్పుడన్నా ఒకసారి చేయించుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, కానీ వారానికో లేకపోతే 2 వారాలకో 3 వారాలకో అవసరం లేకుండా చేయించుకుంటే ఏదైనా మనకి అది హెల్ప్ చేయదు, హార్మ్ చేస్తుంది. ఏ ప్రోడక్ట్స్ వాడినా పడకపోవటం, ఎండకు వెళ్తే స్కిన్ కమిలిపోవటంని సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు సాధ్యమైతే పార్లర్ ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేసుకోండి. క్లినిక్ ట్రీట్మెంట్స్ కూడా వీలైతే అవాయిడ్ చేసుకొని ఇంట్లో ఏదైనా చిన్న మాయిశ్చరైజర్స్, మైల్డ్ క్లెన్జర్స్, ఏదైనా సన్ స్క్రీన్స్ మీకు సూట్ అయ్యే సీరమ్స్ బట్టి వాడుకుంటే మనము ఈ స్కిన్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. మళ్ళీ టీనేజర్స్లో, మిడిల్ ఏజ్లో పింపుల్స్, మొటిమలు, చీముండి గడ్డలు ఉన్న వాళ్ళు ఈ పార్లర్ ట్రీట్మెంట్స్ అవి యాక్టివ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు వాడే స్క్రబ్స్ కానీ, లేదంటే టవల్స్ కానీ, లేదంటే ఫేషియల్స్ కానీ ఆ పింపుల్స్ ఓపెన్ అయిపోయి స్కార్స్ అయ్యే ఛాన్సెస్ ఉండి, లేదంటే స్టిరాయిడ్స్ పొరపాటున వాడితే ఇంకా పింపుల్స్ అధికమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెగ్నెంట్, ఫీడింగ్ మదర్స్ ఈ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ కానీ పార్లర్ ట్రీట్మెంట్స్ ఎంత దూరంగా ఉంటే క్లినికల్ ట్రీట్మెంట్స్ కూడా అంత మంచిది. ఎందుకంటే ఏ కెమికల్ ఏ రియాక్ట్ అవుతుందో తెలియదు, ఏ కెమికల్ స్కిన్లో డిజాల్వ్ అవుతుందో తెలియదు. సింపుల్గా ఈ ప్రెగ్నెంట్, ఫీడింగ్ ఉన్న వాళ్ళు ఏ ట్రీట్మెంట్స్ పార్లర్ కానీ స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ చేయించుకోకపోవడం మంచిది. ప్లస్ ఈ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ వరకు మనకి మన గూస్ పింపుల్స్ లాగా వచ్చే లీజన్స్ వచ్చినా కానీ పార్లర్ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. ఏదైనా పార్లర్ వాళ్ళు మేము ఎడ్యుకేటెడే, మేము లేజర్ చేస్తాము, లేదంటే పీల్ చేస్తామంటే మనం అంత తప్పు ఇంకొక ఎవరు చేయరు. పార్లర్లో కెమికల్ పీల్స్ కానీ లేజర్స్ కానీ చేయించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆ మెషిన్స్ గురించి అవగాహన కానీ, ఏ ప్రొసీజర్ ఎప్పుడు చేయకూడదని అవగాహన కానీ, ఎప్పుడు ఆపాలి అవగాహన కానీ అస్సలు ఉండదు. ఏం కానంత వరకు అందరం బాగానే ఉంటాం. స్కిన్ రియాక్ట్ అయ్యి స్కిన్ లేజర్తో బర్న్ అవుతే దాని కాన్సిక్వెన్సెస్ అంటే దాని తర్వాత వచ్చే మనం ఫేస్ చేయాల్సిన బాధ ఎవరు భరించాల్సిన అవసరమే లేదు. సో పార్లర్ల వరకు వెళ్ళాల్సిన ప్రొసీజర్స్ ఏంటంటే మైల్డ్ ఫేషియల్స్, ఎప్పుడన్నా ఈ ప్యాడిక్యూర్, మెనిక్యూర్, లేదంటే ఈ వాళ్ళ వరకు ఎడ్యుకేట్ అయిన వాళ్ళ ప్రొసీజర్స్ వరకు మనం వెళ్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మితిమీరిన ప్రొసీజర్స్ ప్రతి వారానికో, 3 వారాలకో, 4 వారాలకో ప్రొసీజర్స్, స్ట్రాంగ్ బ్లీచర్స్, స్ట్రాంగ్ కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ వాడితే ఏదైనా కానీ మనకి ప్రాబ్లం దారి తీయాల్సిందే.